వెల్కమ్ టు లవకుమార్ టాక్స్. ఈరోజు మే 20 కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ గురించి తెలుసుకుందాం. అయితే ఎవరైతే ముందుగా నా వీడియోస్ ని చూస్తున్నారో నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, డైలీ ఫాలో అవ్వండి. ఓకే, అదేవిధంగా మనం ఈ రోజు ముఖ్యమైన టాపిక్స్ గురించి తెలుసుకుందాం ఇన్ డీటెయిల్ గా. ఒకటి, ఇరాన్ అధ్యక్షుడు చనిపోవడం జరిగింది హెలికాప్టర్ ప్రమాదంలో. అదేవిధంగా గోప్చంద్ తోటకూర గారు స్పేస్ లోకి వెళ్ళడం జరిగింది, మన ఏపీకి చెందినటువంటి వ్యక్తి. అదేవిధంగా నేపాల్ ప్రభుత్వం అనేది భారత్కు చెందినటువంటి కొన్ని మసాలాలపైన నిషేధం విధించింది, ఆ విషయము. తర్వాత థాయిలాండ్ ఓపెన్, ఓకే, ఎవరు గెలిచారు ఏంటిదనే విషయం. అదేవిధంగా సిఐఐ, ది కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీస్ కి సంబంధించినటువంటి కొత్త అధ్యక్షుడి నియామకం జరిగింది. సో దీనికి సంబంధించినటువంటి విషయాలను ఇన్ డీటెయిల్ గా మనం తెలుసుకుందాం. ముందుగా ఇరాన్ కు సంబంధించినటువంటి విషయాలు తెలుసుకుందాం. ఇరాన్ కి సంబంధించిన విషయాలు ఏంటిదనంటే, ఇరాన్ యొక్క అధ్యక్షుడైనటువంటి ఇరాన్ యొక్క ఎయిత్ ప్రెసిడెంట్, ఎనిమిదవ అధ్యక్షుడైనటువంటి ఇబ్రహీం రైసీ గారు మరణించడం జరిగింది హెలికాప్టర్ ప్రమాదంలో. ఓకే, అయితే అసలు ఎలా ఈ హెలికాప్టర్ ప్రమాదానికి కారణం ఏంటిది, లేకపోతే దాని బ్యాక్గ్రౌండ్ ఏంటిది అని అంటే, ఇరాన్ మరియు అజర్బైజాన్, ఇరాన్ ప్లస్ అజర్బైజాన్, ఇరాన్ మరియు అజర్బైజాన్ కి సంబంధించినటువంటి సరిహద్దుల్లో ఇక్కడ కిజ్ కలాస్తి, తర్వాత కిజ్ కలాస్తి, మళ్ళీ ఖాదావరీన్ అనే డ్యామ్లని, ఇదేంటిది కిజ్ కలాస్తి ఖాదావరీన్ అనే డ్యామ్లను ఓపెన్ చేయడానికని ఇబ్రహీం రైసీ అనే ఇరాన్ ప్రెసిడెంట్, తర్వాత ఈ అజర్బైజాన్ కు సంబంధించినటువంటి ప్రెసిడెంట్ వెళ్ళడం జరిగింది. ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ముగించుకొని ఇబ్రహీం రైసీ గారు బెల్ 212 అనే హెలికాప్టర్ లో 212 అనే హెలికాప్టర్ లో రిటర్న్ అవుతుండగా ఈ ప్రమాదం జరిగింది. మొత్తము ఈ హెలికాప్టర్ లో 9 మంది ప్రయాణిస్తారు. ఈ 9 మందిలో 9 మంది దుర్మరణం పాలయ్యారు. అయితే ఈ హెలికాప్టర్ యొక్క ప్రత్యేకత ఏంటిదని అంటే, ఇది కెనడాకు చెందినటువంటి కెనడాలో మ్యానుఫ్యాక్చర్ అయింది 1960లో. ఓల్డ్ హెలికాప్టర్ అన్నమాట ఇది. ఓకే, అదేవిధంగా ఈ డ్యామ్ ప్రారంభోత్సవానికి వెళ్ళినటువంటి ఈ ఇబ్రహీం రైసీ గారు తిరుగు ప్రయాణంలో మరణించడం జరిగింది. ఓకే, అదేవిధంగా అజర్బైజాన్ కు సంబంధించినటువంటి అజర్బైజాన్ గవర్నర్ గారు కూడా చనిపోవడం జరిగింది. అదేవిధంగా ఇరాన్ కు సంబంధించినటువంటి ఇరాన్ కు సంబంధించినటువంటి విదేశాంగ మంత్రి కూడా చనిపోవడం జరిగింది. ఓకే, అయితే ఈ ఇరాన్ కు సంబంధించి ఇంకా కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. ఇండియా ఇరాన్ రిలేషన్స్ ఏంటి అనేది కూడా తెలుసుకుందాం. అయితే 8th ప్రెసిడెంట్ ఇరాన్ కు సంబంధించింది రైసీ గారు, ఈయన మరణించడం జరిగింది. అయితే ఇరాన్ కు సంబంధించినటువంటి సుప్రీం లీడర్ ఎవరంటే అయాతుల్లా ఖమోని, ఇతని మెయిన్ ఇక్కడ అయాతుల్లా ఖమోని. అయితే మనము ఇరాన్ ప్లస్ ఇండియా రిలేషన్స్ ఒకసారి గమనించుకుంటే, ఇండియా ఇరాన్ రెండు కలిసి రీసెంట్ గా చాబహార్ పోర్టును నిర్వహిస్తున్నాయి. ఇది ఒకటి. దేనికనంటే ఇండియాకు ఏషియా కంట్రీస్ కి అంటే పశ్చిమ ఆసియా కంట్రీస్ కి కనెక్టివిటీ కోసం మెయిన్ గా చాబహార్ పోర్ట్ ను ఇండియా మరియు ఇరాన్ కలిసి అభివృద్ధి చేయడం జరిగింది. అలాగే పాకిస్తాన్ ప్లస్ చైనా, ఈ రెండు దేశాల మధ్య అభివృద్ధి
చేయబడిన పోర్టు ఏంటిదనంటే గాద్వార్ పోర్టు. ఇది ఇండియా అంటే పాకిస్తాన్ చైనాకి సంబంధించింది. చాబహార్ పోర్ట్ ఏమో ఇరాన్ కి తర్వాత ఇండియాకి సంబంధించింది. ఓకే, ఇవి ఇబ్రాహిం రైసీ గారు మరణించడం జరిగింది ఈ న్యూస్. నెక్స్ట్ మనము గోపీచంద్ తోటకూర గారి గురించి తెలుసుకుందాం ఇన్ డీటెయిల్ గా. గోపీచంద్ తోటకూర గారి గురించి తెలుసుకుందాం. ఓకే, గోపీచంద్ తోటకూర గారు ఈయన వార్తల్లో ఎందుకున్నాడు అంటే ఇండియా నుండి రెండవ వ్యక్తి ఏ విషయంలో, స్పేస్ అంటే స్పేస్ లోకి వెళ్ళినటువంటి రెండవ వ్యక్తి ఇండియా నుండి. ఓకే, ఫస్ట్ వ్యక్తి ఎవరు? ఓకే, రాకేష్ శర్మ గారు ఫస్ట్ వ్యక్తి ఇండియా నుంచి వెళ్ళారు. ఆయన రష్యా సపోర్ట్ తోని 1984లో అంతరిక్ష యానం చేయడం జరిగింది. అయితే ఇప్పుడు గోపీచంద్ తోటకూర గారి ప్రత్యేకత ఏంటిదంటే ఫస్ట్ ఇండియన్ ఏంటిది, స్పేస్ టూరిస్ట్ అన్నాడు. ఫస్ట్ స్పేస్ టూరిస్ట్ గోపీచంద్ తోటకూర. ఈయన విజయవాడకు చెందినటువంటి వ్యక్తి. ఓకే, అయితే ఈ మిషన్ గురించి ఇన్ డీటెయిల్ గా తెలుసుకుందాం. ఆ మిషన్ గురించి ఏంటిది అనేది. ఓకే, గోపీచంద్ తోటకూర గారు అమెజాన్ కు చెందినటువంటి బ్లూ ఆరిజిన్ అనే అమెజాన్ కంపెనీకి చెందినటువంటి బ్లూ ఆరిజిన్ అనే స్పేస్ ఈ ప్రోగ్రామ్ లో భాగంగా న్యూ షెపర్డ్ 25 అనే స్పేస్ క్రాఫ్ట్ తోని అంతరిక్ష యానం అంటే ఇది టూరిస్టులని అంతరిక్షంలోకి తీసుకుపోయేటటువంటి మిషన్. దాంట్లో భాగంగా మన ఏపీకి చెందినటువంటి గోపీచంద్ తోటకూర గారు అంతరిక్ష యానం చేయడం జరిగింది. దాంట్లో ఫస్ట్ పర్సన్ అంటే సెకండ్ పర్సన్ అంతరిక్ష యానం చేసిన వ్యక్తులలో మన భారతదేశానికి సంబంధించి. అదే ఫస్ట్ పర్సన్ స్పేస్ టూరిస్ట్ గా వెళ్ళడం జరిగింది. ఓన్లీ అక్కడ టూరిస్ట్ పర్పస్ గా వెళ్ళడం జరిగింది. ఓకే, ఇతను నిర్వహిస్తున్నటువంటి సంస్థ ఏంటిది అని అంటే ప్రిజర్వ్ లైఫ్ అనే సంస్థకి సహా వ్యవస్థాపకుడిగా పనిచేస్తున్నాడు. అయితే ఇప్పటి వరకు అంటే ఇప్పుడు స్పేస్ ఉంటది కదా, స్పేస్ లో ఈ కర్మాన్ అనే లైన్ ఉంటది కదా, కర్మాన్ అనే లైన్ దాటిన తర్వాత మనకి ఇదేమో భూమికి సంబంధించిన భూ వాతావరణం ఇక్కడ ఉంటది. ఈ కర్మాన్ లైన్ దాటిన తర్వాత అంటే ఇక్కడ నుంచి ఒక 100 కిలోమీటర్స్ వరకు ఉంటది పైన. దాటిన తర్వాత ఇది స్పేస్ కి సంబంధించింది, ఇది భూమికి సంబంధించినటువంటి ఎన్విరాన్మెంట్ ఉంటుంది, స్పేస్ కి సంబంధించిన ఎన్విరాన్మెంట్. వీళ్ళు దగ్గర 204 కిలోమీటర్స్ వరకు వెళ్ళి ఇది భూమిని తర్వాత భూ వాతావరణాన్ని స్పేస్ వాతావరణాన్ని డివైడ్ చేసే లైన్ ని మనం కర్మాన్ లైన్ అంటారు. ఈ లైన్ వరకు వెళ్ళి వాళ్ళు తిరిగి రావడం జరిగింది. ఈ మిషన్ ఎంత టైంలో కంప్లీట్ చేయడం జరిగిందంటే ఓన్లీ 10 minutes లో వీళ్ళు ఈ మిషన్ ని కంప్లీట్ చేసుకోవడం జరిగింది. అయితే మనం ఏమంటున్నాం ఇప్పుడు ఫస్ట్ పర్సన్ స్పేస్ టూరిస్ట్ గా వెళ్ళిన వ్యక్తి అంటున్నాం. అదే విధంగా భారతదేశం నుంచి రెండవ వ్యక్తి స్పేస్ మిషన్ లో పాల్గొన్న వ్యక్తి అని అనుకుంటున్నాం. అయితే సునీతా విలియం గాని కల్పన చావ్లా గాని తర్వాత వీళ్ళు వీళ్ళెవరు అంటే వీళ్ళేమో భారతదేశ పౌరసత్వం ఉన్న వ్యక్తులు. ఎవరు? ఈ గోపీచంద్ తోటకూర గారు కానీ లేకపోతే
రాకేష్ శర్మ గారు. వీళ్ళెవరు? ఆల్రెడీ భారత పౌరసత్వం ఉన్నవాళ్ళు. అయితే సునీత విలియమ్స్ కానీ, ఎవరు? కల్పనా చావ్లా గారు. ఓకే, సునీత విలియమ్స్, అదేవిధంగా రాజాచారి, తర్వాత శిరీష బండ్ల. వీళ్ళెవరు అని అంటే భారతదేశానికి చెందిన అంటే ఇండియన్ ఆరిజిన్ పర్సన్స్ కానీ ఇండియన్స్ కాదు. ఓకే, సునీత విలియమ్స్ గుజరాత్, వీళ్ళ ఫోర్ ఫాదర్స్ గుజరాత్ వాళ్ళు. రాజాచారి వాళ్ళు ఫోర్ ఫాదర్స్ ఏమో మన తెలంగాణకు సంబంధించినటువంటి మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్ కి సంబంధించిన వాళ్ళు. అదేవిధంగా బండ్ల శిరీషకు సంబంధించిన వ్యక్తులేమో అంటే పూర్వీకులేమో ఏపీకి సంబంధించినటువంటి విజయవాడకు సంబంధించిన వ్యక్తులు. ఓకే, ఇలా. ఓకే, ఈ విషయం క్లారిటీ వచ్చింది అనుకుంటున్నా. నెక్స్ట్ మనము మన ఇండియాకి సంబంధించినటువంటి 2 మసాలా కంపెనీల పైన నిషేధం విధించడం జరిగింది. అవేంటి అని అంటే, ఓకే, అవేంటి అంటే MDH మసాలా, తర్వాత ఎవరెస్ట్ మసాలా. ఓకే, ఈ 2 మసాలాల పైన అంతర్జాతీయంగా 2 దేశాలు, ఏవి? సింగపూర్, తర్వాత హాంకాంగ్, వీటి వాడకాల పైన నిషేధం విధించడం జరిగింది. బికాస్ రీజన్ ఏంటిది? ఈ మసాలాల్లో ఎథిలీన్ ఆక్సైడ్ అనే రసాయనము వీటిని ప్రిజర్వ్ చేయడానికి వాడుతున్నారు. సో దానివల్ల ఇది హెల్త్ కి మంచిది కాదనే ఉద్దేశంతో సింగపూర్ మరియు హాంకాంగ్ వీటిని బ్యాన్ చేయడం జరిగింది. అయితే ఇప్పుడు నేపాల్ కూడా ఈ మసాలాను బ్యాన్ చేస్తూ వార్తల్లో ఉంది. అదేవిధంగా న్యూజిలాండ్, తర్వాత ఆస్ట్రేలియా కూడా దీని మీద కొన్ని కండిషన్స్, ఈ ఇష్యూ మీద అక్కడ కమిటీ ఏర్పాటు చేసి ఆ ఇష్యూని రిజాల్వ్ చేయడానికి కమిటీ వేయడం జరిగింది. ఇది భారత్ మసాలాలకు సంబంధించినటువంటి, ఇది ఇంటర్నేషనల్ రిలేషన్స్ లో కూడా వస్తుంది. అదేవిధంగా గోపిచంద్ తోటకూర గారికి సంబంధించిన విషయం కూడా ఇది ఇంటర్నేషనల్ రిలేషన్స్ లో కూడా వస్తాయి. స్పేస్ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన విషయాలలో కూడా వస్తుంది. ఇరాన్ ఇష్యూస్ కూడా ఇంటర్నేషనల్ రిలేషన్స్ గురించి సంబంధించినవి వస్తాయి. నెక్స్ట్ థాయిలాండ్ ఓపెన్ టైటిల్. ఓకే, ఇది ఒకటి స్పోర్ట్స్ కి సంబంధించిన విషయం. థాయిలాండ్ ఓపెన్ మనకి ఎక్కడ జరుగుతుంది అంటే థాయిలాండ్ లో జరిగింది. థాయిలాండ్ ఓపెన్ టైటిల్ థాయిలాండ్ లో జరిగింది. థాయిలాండ్ ఓపెన్ టైటిల్ థాయిలాండ్ లో జరిగింది. అయితే ఇది ఏంటిది? ఇది టెన్నిస్ కి సంబంధించింది. ఓకే, ఈ థాయిలాండ్ ఓపెన్ లో ఇండియాకి సంబంధించినటువంటి మెన్స్ డబుల్స్ క్రీడాకారులు అయినటువంటి ఎవరు? సాత్విక్, ఈయన ఏపీకి సంబంధించినటువంటి సాయిరాజ్, తర్వాత చిరాగ్ శెట్టి. ఓకే, చిరాగ్ శెట్టి ఈయన మహారాష్ట్ర ముంబైకి సంబంధించిన వ్యక్తి, ఏపీకి సంబంధించిన వ్యక్తి. ఓకే, వీళ్ళిద్దరూ చైనాకి సంబంధించినటువంటి చెంగ్ యాంగ్ తర్వాత ఈ పైన నెగ్గి గోల్డ్ సంపాదించుకోవడం జరిగింది, టైటిల్ సంపాదించుకోవడం జరిగింది. అయితే ఈ సంవత్సరం ఇది సెకండ్ టైటిల్. ఫస్ట్ టైటిల్ అంటే 2024లో ఇది వీళ్ళకి సెకండ్ టైటిల్. ఫస్ట్ ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ కూడా
ఫ్రెంచ్ ఓపెన్ అంటే ఫ్రెంచ్ సూపర్ 1000, ఫ్రెంచ్ సూపర్ 1000 కూడా గెలుచుకోవడం జరిగింది. సెకండ్ టైటిల్ ఎవరు గెలిచారంటే సాత్విక్ సాయిరాజ్, సిరాగ్ శెట్టి. ఎవరిపైన అంటే చైనాకి సంబంధించినటువంటి చెన్ యాన్ త్యాయ్ వీళ్ళ మీద గెలిచి టైటిల్ నెగ్గడం జరిగింది. నెక్స్ట్ సిఐఐ అంటే సిఐఐ అంటే సిఐఐ ది కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీస్, కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి నూతన అధ్యక్షుడి నియామకం జరిగింది. ఎవరు? ఇంతకుముందు ఆర్ దినేష్ గారు ఉండేది. ఓకే, ఇప్పుడు దినేష్ గారి ప్లేస్ లో మనకు సంజీవ్ పూరి గారు, సంజీవ్ పూరి గారు బాధ్యతలు స్వీకరించడం జరిగింది. ఓకే, ఇదేమో అపాయింట్మెంట్స్ కి సంబంధించినటువంటి న్యూస్, ఇది స్పోర్ట్స్ కి సంబంధించింది, మిగతావన్నీ ఇంటర్నేషనల్ రిలేషన్స్ విత్ ఇండియాకు రిలేటెడ్ అయి ఉన్న అంశాలు. ఓకే, ఈ వీడియో కనుక మీకు నచ్చింది అనుకుంటున్నా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను సపోర్ట్ చేయడానికి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్తోని ఈ వీడియోని షేర్ చేయగలరని. ఓకే, థ్యాంక్ యూ.